డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. మేము విద్యాశాఖలో సమగ్ర శిక్ష నందు రాష్ట్ర వ్యాప్తంగా 19,600 పరిధిలో గత 15 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని గత సెప్టెంబర్ 2023లో మేము నిరసన కార్యక్రమం క్రమంలో అప్పటి టీపీసీ చీఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా యొక్క దీక్షా శిబిరానికి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీ అందరినీ సచివాలయానికి సగర్వంగా పిలిపించి మీకు ఏదైతే రెగ్యులర్ ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. 2-3 సందర్భాల్లో కలిస్తే దాన్ని దాటవేత ధోరణి చేస్తున్న క్రమంలో మేము అనేక నిరసన కార్యక్రమాలు చేశాం, అసెంబ్లీ ముట్టడి చేశాం. మొన్న లాస్ట్ మంత్లో మేము ఇందిరాపార్క్ ధర్నా పెట్టి మేము సమ్మెకు వెళ్తున్నామని ప్రకటించి సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే 15 రోజుల నుంచి నెల రోజులు ఆగినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 12వ రోజు మేము 11వ రోజు ఈరోజు సమ్మె కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పటికీ మా కమిషనర్ గారు చర్చకి పిలిచినా సరే నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ మాత్రమే పరిష్కరించారు. ఇప్పుడు మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడారు తప్పితే పూర్తి స్థాయి హామీ ఇవ్వలేదు. ఈ అసెంబ్లీ సెషన్స్లో హామీ వస్తుందని మేము చాలా సానుకూలంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల ఇప్పటి నుంచి మా యొక్క ఉద్యమాన్ని పూర్తి స్థాయి ఉధృతం చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు పే స్కేల్ ఇవ్వాల్సిందిగా, లేని వల్ల మా యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృత స్థాయికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు 12 రోజులుగా సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళు కోరినటువంటి డిమాండ్ కూడా ఏమిటి అంటే, సీఎం గారు మేము మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే టైం స్కేల్ ఇస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని చెప్పి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. అట్లాగే ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరు ఉద్యోగులు సమ్మెకాలంలో చనిపోయారు. వాళ్ళకి న్యాయంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎటువంటి హాని జరగకుండా ఒక సానుకూల దృక్పథంతో మాత్రమే వీళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. మరి నిన్న అసెంబ్లీలో ఏమైనా వీళ్ళకి సరైన నిర్ణయం వస్తుందని చెప్పి భావించారు. అయినప్పటికీ నిర్ణయం వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ రోజు నుంచి సమ్మెను వారు ఉధృతం చేశారు. వారికి మేము తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన వారికి మేము సంపూర్ణ మద్దతుని అందజేస్తా ఉన్నాం. మరి సుప్రీంకోర్టే ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి వీళ్ళందరూ కూడా ఇవాళ శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరి న్యాయమైన డిమాండ్ని, అట్లాగే సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, అట్లాగే వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి, టైం స్కేల్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని వారు అమలు చేయాలని చెప్పి వారిని ఇప్పటికైనా చర్చలకు పిలిచి కనీసం ఒక స్పష్టమైన హామీ ఇస్తే వీరందరూ కూడా సమ్మెను విరమించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరి న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి టీపీటీఎఫ్ సంఘ పక్షాన వారిని విజ్ఞప్తి చేస్తాం. ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘము మేము చాలా గత 18-19 సంవత్సరాల నుంచి కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ విద్యాశాఖలో పనిచేస్తున్నామండి. చాలా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి కానీ వాటిని బుట్టదాఖలు అవుతున్నాయి. గత ప్రభుత్వం కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఇలానే నిరవధిక దీక్షలు చేసినప్పుడు అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే మీ లీడర్స్ని పిలిచి మేము సచివాలయం పిలిచి మాట్లాడతాము, మీ సమస్యలు సాల్వ్ చేస్తాము, రెగ్యులర్ చేస్తామని మాకు హామీ ఇచ్చున్నారు సార్. ఈ సంవత్సర కాలంలో మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము. ప్రజా దర్బార్లో కూడా లెటర్లు ఇచ్చాము, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ కలిసాం సార్. నిరసన దీక్షలు కూడా చేపట్టాము, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేశాము. కానీ ఎటువంటి ఫలితం లేనందున మేము సమ్మెకి వెళ్తున్నామని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో కూడా గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. అప్పుడు మా కమిషనర్ గారు మమ్మల్ని పిలిచి 3 గంటల పాటు మాతో చర్చలు జరిపారు సార్. చాలా సామరస్యంగా చర్చలు జరిగినాయి. చాలా ఓపికగా మా సమస్యలన్నీ విన్నారు. మాకు నాన్ ఫైనాన్షియల్ ఇస్తానన్నారు సార్. కానీ ఈ ఫైనాన్షియల్ అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్ కాబట్టి వాళ్ళ పరిధిలో లేదు సార్. మాకు 18-16 సంవత్సరాల నుంచి కూడా మేమందరము వెట్టి చాకరీకి గురవుతున్నాం. పెరిగిన రేట్లకు అనుగుణంగా మేము ఈ జీతాలతో బతికేటటువంటి పరిస్థితి అనేది లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మాకు హామీ ఇచ్చింది కూడా అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రీతము ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి విద్యాశాఖ కూడా సార్ దగ్గరే ఉంది. కాబట్టి ఇన్ని వేల మంది మేము విద్యాశాఖలో చాలా కీలకంగా ఉన్నాం సార్. డిస్ట్రిక్ట్
ఆఫీసులో డిపిఓ స్టాఫ్లో పనిచేసే వాళ్ళు, ఎంఆర్సీ సిబ్బంది, కేజీబీవీలో అన్ని వేల మంది టీచర్లు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి 12 రోజులు అవుతున్నా కానీ గవర్నమెంట్కి చీమ గుట్టినట్టు కూడా లేదు సార్. ఎటువంటి చలనం లేదు. 1,50,000 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు సార్. మేమందరం టీచర్లు అందరం బయటకు వచ్చినా కానీ అక్కడ 2 టీచర్లు ఉండి 12 రోజుల నుంచి వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తూ కూడా సెక్యూరిటీ చూస్తున్నారు సార్. ఎస్వాళ్ళు కూడా బయట నుంచే కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. గత నెల 2 నెలలుగా మీరు చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వంలో హాస్టల్స్లలో ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్లో అన్ని రెసిడెన్షియల్స్ కంటే కూడా కస్తూర్బా పాఠశాలలే 495 ఉన్నాయి. 1,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 12 రోజులు ఇంతవరకు ఒక్క ఇష్యూ కూడా ఎక్కడా జరగలేదు సార్. ఇదంతా టీచర్లు, కస్తూర్బాలో పనిచేసేటటువంటి టీచర్లు ఎంత కృషి చేస్తున్నారో అయినా కానీ మేము ఎంత కన్సర్న్తో ఉన్నా కానీ ప్రభుత్వం మా మీద ఏ మాత్రం జాలి, కరుణ ఏదీ లేదు సార్. రేవంత్ రెడ్డి గారు 4